హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వేసవిలో ఒంటికి చలవ చేసి ఆరోగ్యానికి మేలు చేసే అమ్మమ్మల కాలం నాటి రెసిపీ చల్లపిండి రెడీ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్ పెరుగు తీసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ చిలుక్కొని మజ్జిగ అనేది రెడీ చేసేసుకున్నాము. ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరొక గిన్నెలో 1 కప్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను. 1 కప్ బియ్యం పిండికి ఇక్కడ మజ్జిగను తగ్గట్టుగా యాడ్ చేయాలండి. 1 కప్ బియ్యం పిండికి మనకి 3 కప్పుల మజ్జిగ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక ఎక్కడ ఉండలు లేకుండా దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా చూసుకోవాలండి. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, మనకి కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా గంటి జారుడుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలను వేసుకుందామండి. కొంచెం పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. దీంట్లో కొంచెము పోపు గింజలు ఎక్కువగా ఉంటే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇలా ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకుందాము. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని వేగించుకోవాలి, లేదంటే పోపు అనేది త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేశాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము. మనకి ఈ ఆనియన్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వనక్కర్లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేద్దాము. ఇది యాడ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆపకుండా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని. ఆల్రెడీ మనం సాల్ట్ అనేది ఇంతకుముందు యాడ్ చేస్తున్నాం కాబట్టి అదే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చల్లపిండి అనేది రెడీ అయిపోయిందండి. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to our channel.